Surprise, surprise, motherfucker! The king is back! అందరికి నమస్కారం అండి. ఒకసారి వ్యాపారం చేయొచ్చండి. నేను యాక్చువల్ గా ఇంతకు ముందు కూడా గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు ఎవరైతే ఈ ఆన్లైన్ లో బిజినెస్ చేస్తున్నారో వీళ్ళ గురించి కొన్ని వీడియోలలో మాట్లాడాను. బట్ పర్టికులర్ గా వీళ్ళు ఏమైనా చూసుకుంటే ఈ బూతులు తిట్టే భూత పురాణం, వీళ్ళని ఏమీ చేయలేని మన సమాజం అసలు ఎలా ఉందని చూద్దాం. యాక్చువల్ గా ఆడపిల్లల గురించి మాట్లాడడం అనేది మన ఉద్దేశం కాదు. ఎవరికైనా ఉన్నారు, నాకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళు ఫాదర్ కార్డ్ అనేది పెట్టుకొని వాళ్ళు ఏదో చేస్తున్నారు. ఓకే, వాళ్ళు బిజినెస్ చేయడం తప్పని నేను చెప్పను. బిజినెస్ చేసుకోవాలి, ఎదగాలి, ఎదగటమే మనందరికీ కావాలి. బట్ వీళ్ళు చేసేది అసలు ఏ విధంగా ఉన్నది ఒకసారి చూద్దాం. వీడియో అయితే పెట్టలేను, ఆడియో అయితే మీకు వినిపిస్తాను. అలెక్య చెట్టి ఆడియో అయితే రిలీజ్ చేశారు. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. ఇంకా న్యూస్ ఛానల్స్ గానీ మీమర్స్ గానీ అందరూ వేస్తున్నారు. ఎందుకని వేస్తున్నారు? నువ్వు మాట్లాడిన మాటలు, మీ అక్క ఎవరైతే ఉన్నారో ఆమె మాట్లాడిన మాటలు తారాస్థాయికి వెళ్ళింది. తల్లిని, భార్యని అంటే ఎట్లా ఎంత వల్గర్ గా మాట్లాడావు, ఎంత వల్గర్ గా మాట్లాడింది మీ అక్క. లేకపోతే వీళ్ళందరూ ఎందుకు మీ అక్కని ఎందుకు తిడతారు? అసలు ఏం జరిగింది దాని మీద నేనైతే ఈ రోజు మీకు అందరికి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. అసలు ఒక ఆడపిల్ల ఉండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది, ఎలా మాట్లాడుతుంది బూతులని చాలా మంది అంటున్నారు. దానికి వాస్తవంగా మీ అక్క మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం కాదు. చాలా మందితో చాలా సార్లు ఇలా మాట్లాడింది. ఓకే, గట్టు ఉంటారు, కొంతమంది పనికి మాలిన ఎదురు ఉంటారు, సొల్లు కార్చుకునే బ్యాచ్ ఉంటారు. ఆ బ్యాచ్ కూడా వస్తారు, ఏదో మాట్లాడతారు. దట్టు ఎందుకని అలా చేస్తున్నారంటే మన లీనియన్స్ ఇవ్వబట్టే వాళ్ళు అలా తయారవుతున్నారు. మనం ఏదైతే మనం సోషల్ మీడియాలో చేస్తున్నాం కదా, కొన్ని రీల్స్, పనికి మాలిన రీల్స్, వాటి బట్టే కొంతమంది తయారవుతుంటారు. కారణం ఏంటనేది ఎవరు ఆలోచించట్లేదు. వన్ సైడ్ మాత్రమే చూసి ఈజీగా జడ్జ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్ని కంప్లీట్ గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్, తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఇంకా పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఓకే, ఒప్పుకుంటాం, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మీరు చేసే రీల్స్ బేస్ చేసే ఉంటాయి. కొంతమంది ఆడపిల్లలు చక్కగా కంఠంలో కంఠమాల వేసుకొని భగవన్ నామస్మరణ చేస్తూ వీడియోస్ చేస్తుంటే సూపర్ పాపులేషన్ అయిన ఆడపిల్లలు ఉన్నారు మన సమాజంలో, ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళ వీడియోస్ కూడా మనం చూస్తున్నాం. బట్ మీ విషయానికి వచ్చేసరికి మీరు ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తున్నారు, ఆ మాట నేను అనకూడదు, అది బాగోదు కూడా. ఇలా వచ్చినప్పుడు మేము మాక్సిమం టైమ్స్ లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉంది, బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేస్తుంది. ఆయన చూసి ఉండరు, విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఈ లోపు ఆయన చూసి వేరే మేమర్స్ కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్ లో అన్ని జరగడం అయిపోయింది అనమాట. ఈ విషయం మరి ఇక్కడ మీ అక్క చేసిందేమి పత్తి శిరోమణి పని అయితే చేయలేదు. వాస్తవంగా వేరే వాళ్ళని తిడుతున్నాము అంటే 1కి 10 సార్లు చూసుకోవాలి. వాళ్ళ రియల్ కస్టమరా లేకపోతే ఫేక్ కస్టమరా, ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి, కనీసం మెసేజ్ పెట్టేటప్పుడు ఇట్లా మన వాయిస్ మెసేజ్ లా ప్రెస్ చేస్తాం కదా, ప్రెస్ చేసేటప్పుడు దాని పైన మెసేజ్ ఏంటి అనేది కనిపిస్తుంది. అది ఏమీ చూసుకోకుండా మా అక్క వేరే వాళ్ళకు పెట్టబోయి ఈయనకు పెట్టిందని చెప్పేసి నువ్వు ఎలా చెబుతున్నావు? ఆ నోటికి ఇన్ని అబద్ధాలు ఎలా వస్తున్నాయి తల్లి? ఒకసారి నువ్వు అర్థం చేసుకో. సరే, తప్పు జరిగిపోయింది, క్షమాపణ వచ్చి చెప్పి అతనికి కూడా చెప్తే బాగుంటుంది. అది వదిలేసి ఇంకా కాంట్రవర్షియల్ ఆల్రెడీ చెప్పేశారని చెప్పేసి ఏదో పనికి మాలిన ప్రూఫ్లు తీసుకొచ్చి బయట పెడుతున్నావు. సరే, దాని గురించి కూడా మాట్లాడదాం. అని అందరూ అడుగుండొచ్చు. మేము ముందు చెప్పడానికి అసలు ప్రూఫ్ తో మేము మాట్లాడదాము, అసలు ఏం జరిగింది అనేది క్లారిటీతో వద్దాం అనేసి మేము ఇంతవరకు డీలే చేసాము. ఈ లోపు వాట్సాప్ ఓపెన్ చేస్తుంటే చాలా మంది బ్యాడ్ మెసేజెస్, ఇంకా కాల్స్ కంటిన్యూస్ గా చేయడంతో 35,000 మందికి పైగానే వాట్సాప్ రిపోర్ట్ కొట్టారు. దాని వల్ల మాకు ఏంటనేది చూపించలేకపోయాం. వాస్తవంగా రిపోర్ట్ కొట్టారు అని చెప్తున్నావు కదా, మరి మీ వెబ్సైట్ ఎలా ఆగిపోయింది? మీ వెబ్సైట్ ఎవరు రిపోర్ట్స్ కొట్టారు? మీ వెబ్సైట్ కి, మీ వెబ్సైట్ హోస్టింగ్ లో పడిపోయి ఆగిపోయింది. ఎందుకని ఆగిపోయింది? దాని గురించి చెప్పలేవా? ఒకటి తప్పు చేశాము అంటే పాపం అతను ఆ తిట్లు తిన్న అతని పరిస్థితి ఎలా ఉండదు తెలుసా? మామూలుగా ఉండదు, మామూలు కిరాకులో ఉండడు. చూద్దాం ఇంకా.
పెట్టాము. 24 to 48 hours అయితే మాకు టైం తీసుకుంది. ఇంకా దాంతో కూడా పని అవ్వదు అని మాకు అర్థం అయిపోయేసరికి ఇంకా ఆ పర్సన్ కి ఎవరైతే ఉన్నారో బ్యాడ్ మెసేజ్ వెళ్ళిన పర్సన్ ఆయన మేము అప్రోచ్ అయ్యి ఆయనకి మేము సారీ కూడా చెప్పాము. నేను మీకు ఇప్పుడే వినిపిస్తాను. అప్రోచ్ అయ్యి సారీ చెప్పాను అని చెప్తుంది కదా. సారీ కూడా ఏ విధంగా చెప్పిందంటే అసలు ఎంత ఇది ఉందంటే వరస్ట్ అండి. వాస్తవంగా ఆడపిల్లలు పైకి రావాలి వాళ్ళకి మనందరూ చేయూతనివ్వాలి. ఇట్లాంటి తండ్రి లేని వాళ్ళకి ఇంకొంచెం మనం గౌరవ మర్యాదలనే ఇవ్వాలి. ఈ రోజు ఈ సిచ్యువేషన్ కి వచ్చి ఆయన ఒక్కడైనా అంటే ఇంకా చాలా ఆడియోస్ వస్తా ఉన్నాయి, ఏం తిట్టిన ఆడియోస్ వస్తా ఉన్నాయి. కానీ ఇక్కడ ఆడియోలు పంపించే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒకటి గమనించాలి, ఏది నిజం ఏది అబద్ధం. వీళ్ళు ఏమని ముందు చార్ట్స్ కూడా చూసి తర్వాత వీళ్ళు ఆడియోస్ అనేది లీక్ చేస్తే బాగుంటుందేమో నాకు ఉద్దేశం. ఇక్కడ ఒక ఫ్రస్ట్రేటెడ్ గా తిడుతున్నారంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందనేది కూడా ఆలోచించాలి. బట్ తిట్టిన విధానం ఏదైతే ఉందో వాళ్ళే చెప్తున్నారు ఈ ముష్టి పికిల్స్ అని చెప్పేసి. మరి చూసుకోండి మరి. నేను అలికే చిట్టిని మాట్లాడుతున్నాను. నాకు వచ్చే మెసేజ్ లో అందరూ జెన్యున్ గా ఉండరు. పచ్చి ఊతులు తిట్టి మాట్లాడుతున్నారు. తిట్టే వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తారు మాకు రోజు. ఈ మెసేజ్ పెట్టి మీ మిస్టేక్ అది మీ కిందగా స్క్రోల్ చేయడం, అది మీ చాట్ ప్రెస్ అయిపోయి వాళ్ళకి తిట్టాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది. ఇది నేను రిలీజ్ అయ్యే లోపే మా బిజినెస్ వాట్సాప్ కి రిపోర్ట్లు చేసి ఇంకా మొత్తానికి మా బిజినెస్ వాట్సాప్ అయితే యాక్సెస్ చేయలేకపోతున్నాం మేము. మా పికిల్స్ ఎక్స్పెన్సివ్ అని మీరు ఒక్కరే అనలేదండి, 100 మంది. ఎక్స్పెన్సివ్, వాస్తవంగా ఎక్స్పెన్సివ్ అండి. 1200 ఏంటండి కేజీ చికెన్ పికిల్? 1200 అండి. కేజీ చికెన్ బోన్లెస్ తీసుకున్నా 300 రూపాయలు తీసుకోండి. ఆయిల్ గడిదిగుడ్డ అన్ని కలుపుకున్నా ఇంకా జిఎస్టీ ఇవి కాకుండా 1200 రూపాయలు రేట్ వేస్తున్నారు అంటే అసలు ఏ విధంగా వేస్తున్నారండి? కేజీ చికెన్ పికిల్ అర కేజీ 600 నుంచి 1200 అనుకుంటా, కేజీ కూడా కాదు, అర కేజీ. అసలు ఏ రకంగా? మళ్ళీ దాంట్లో 50% ఆఫ్ ఆయిల్, కారం, అంత మించి వేరేది ఏమీ లేదు. ప్రతి ఒక్కరిని బూతులు తిట్టేయడం అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే అలెక్కియా చిట్టి పికిల్స్ గురించి చాలా మంది రివ్యూస్ ఇచ్చారు. చాలా బాగాలేదు, వరస్ట్ గా ఉన్నాయి, క్వాలిటీ బాగాలేదు అని చెప్పేసి. వాస్తవంగా ఒకళ్ళు ఇద్దరు అంటే అనుకోవచ్చు. సో మెనీ పీపుల్, ఎక్కువ మందికి ఇది నచ్చలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చెప్పులన్నా మార్చుకోవాలి, వాళ్ళు చేసే విధానాలను మార్చుకోవాలి. అండ్ నెక్స్ట్ ఎవరైతే తీసుకున్నారో కొద్దిగా గొప్ప వాళ్ళని చెప్పాలన్నమాట, వాట్ ఈస్ వాట్ అనేది వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అది వదిలేసి తిట్టడం, మీమ్స్ చేయటం, ఐ మీన్ టేకేదే లేదని చెప్పి అదేదో రీల్ పెట్టింది మా తల్లి రమ్యనే. కొంచెం రమ్య వచ్చిన తర్వాతే చిట్టి పికిల్స్ అంతా కూడా నాశనం అయిపోయింది. అంతకు ముందు అలాగే చేసేటప్పుడు కొంచెం పర్లేదు అనిపించింది. ఈ రమ్య ఎప్పుడైతే ఎంటర్ అయిపోయి రీల్స్ చేయడం మొదలుపెట్టి ఈ చిట్టి పికిల్స్ గురించి మాట్లాడడం మొదలైందో కాంట్రవర్సీస్ ఎక్కువ అయిపోయాయి, పాపులేషన్ ఎక్కువ అయిపోయింది, బూతు పురాణం ఎక్కువ అయిపోయింది, తిట్లు ఎక్కువ అయిపోయింది. కొద్ది గొప్ప రమ్య కొంచెం తగ్గించుకుంటే మంచిది అనిపిస్తుంది. తిట్టి మెసేజ్ చేస్తారో వాళ్ళకి మేము అదే భాషలో మేము రిప్లై ఇస్తాం. ఒక్కటి ఏదన్నా మిమ్మల్ని తిట్టి ఇబ్బంది పెట్టారు అంటే మనకు చట్టాలు ఉన్నాయి. మీకంటూ లేడీస్ కి ఇంకా చాలా గౌరవంగా మీరు ఇంకా ఎక్కువగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధి విధానాలు అయితే మీకు ఉన్నాయి. మీరు వాళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చు 100%. మీకు పెట్టాల్సింది కాదు, ఈ విషయంలో చాలా రాంగ్ జరిగింది, దానికి చాలా సారీ చెప్తాను. ఈ ఆడియో ఏదైతే విన్నారో అది ఆడియో తర్వాత ఆ మొక్క ముందు చెప్పాలి కదా, మెసేజ్ చేశారు కదా, డిలీట్ ఎందుకు చేశారు? మిస్టేక్ చేసినప్పుడు వెంటనే రిలీజ్ అవ్వాలి కదా, మీరు అలా మాట్లాడారో మీకు ఇంకా తెలుసు అంటే ఎట్లా తెలియదా అట్లీస్ట్ అని చెప్పేసి ఆయన అడిగారు. నేను ఆఫీస్ లో ఉన్నా, సాయంత్రం మాట్లాడదాం అని చెప్పేసి ఆయన ఏదో పెట్టారనమాట. ఆయన స్పందించడం కూడా జరిగింది ఆయన అనేది జరిగింది. అసలు నేను మీకు పెట్టాల్సిన మెసేజే కాదండి అది. రోజు వాస్తవంగా వీళ్ళు చేసేది అది, ఎక్కడైతే తిడతారు కదా, తిట్టిన వెంటనే వీళ్ళు ఆటోమేటిక్ గా డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనేది కొట్టేస్తారు. ఎందుకంటే ఇది ఎక్కడ ప్రూఫ్ కింద బయటకు వెళ్తుందో మా పరువు ఎక్కడ తీస్తారో అని చెప్పేసి అనుకున్నాడు. కాకపోతే ఆయన ముందే ఫార్వర్డ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నాడు. మనోడికి రాడ్ రోస్ట్ అనేది ఉంది, ఆ ఛానల్ కి ఆయన ఇచ్చాడు, వేసుకున్నాడు అనమాట. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకైతే ఒక మెసేజ్ వచ్చింది, అది నేను దానికి రెస్పాండ్ అవుతూ నేను ఒక వీడియో చేశా. ఇలాంటి అబ్యూసివ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు, మేము వ్యాపారం చేసుకునే వాళ్ళు, మా మీద ఇలాంటి మాట్లాడడం ఏంటని చెప్పి నేనే ఒకటి రైజ్ చేశాను వాయిస్. అలాంటిది నేను ఏ మాటలో ఏ తిట్లు
ఇన్నోసెంట్ వాళ్ళని తిట్టడం కూడా, నేనైతే ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరిని ఎప్పటికీ వచ్చి ఒక మాట అనలేదు. ఎక్స్పెన్సివ్ అనే మాటలు అయితే ప్రైజింగ్ ఎక్కువ ఉంది, ఈ మాటకి ఎవరు అసలు కంప్లీట్ గా రెస్పాండ్ అవ్వరు. వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు చిట్టి పికిల్స్ ఏదైతే ఉందో ఈ వ్యాపారంతో పాటు వీళ్ళు చేసిన మరొక అతి పెద్ద దగులుబాజీ పని ఒకటి ఉంది. అదే బెట్టింగ్ యాప్ ప్రమోషన్. ఇది ఎవరికి తెలియదు, దీని గురించి ఎవడో మాట్లాడట్లా. వీళ్ళు గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ కూడా చేశారు. దాని మీద వచ్చిన డబ్బులతోనే ఇలాంటి వ్యాపారాలు చేసి ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేశారనమాట. ఎక్స్పెక్ట్ చేసి 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 ఇంకా ఏదో చేయాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. అది ఏంటంటే వీళ్ళు చేసేదే మొత్తం చూసారు కదా, బెట్టింగ్ యాప్స్, ఈ ఎలకే చిట్టి పికిల్స్ అని చెప్పేసి స్టార్ట్ చేసి అధిక రేట్లు. మీరు అలాగే చిట్టి పికిల్స్ లో మీరు ఐటమ్స్ కొనాలంటే మీరు ఎంతో పెట్టి పుట్టుండాలి. అది ఇంకా ఏం చెప్తున్నావు. ఇది సో జరిగింది ఎప్పుడు జరిగింది ఇదంతా? వాడిని పాపం ఆ పర్సన్ ని తిట్టారు మీరు. ఆ పర్సన్ ని తిట్టి ఎప్పుడైతే అతను సోషల్ మీడియాని ఆశ్రయించాడో, ఎప్పుడైతే మీడియా దాని మీద పూనుకుందో, మీడియా దాని మీద తాండవం చేసిందో, అప్పుడు మీకు భయం వేసి తర్వాత ఆ పర్సన్ మళ్ళీ కాంటాక్ట్ అయ్యి ఆయన కాళ్ళు వేళ్ళు పట్టుకుని అప్పుడు బతిలాడారు. ఇప్పుడు మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళటానికి మాత్రం మీకు వాట్సాప్ పని చేస్తుంది. ఎవరిదైనా సరే ప్రూఫ్లు చూపించమంటే మాత్రం మీ వాట్సాప్ పని చేయట్లేదు. అది వాస్తవం. ఇది పెట్టబోయి భయం. తను తిట్టిన ఆడియో ఏదైతే ఉందో అది కంప్లీట్లీ నిజమే, కానీ ఒకరికి పెట్టబోయి ఆ మెసేజ్ అనేది వేరేగా బై మిస్టేక్ గా వెళ్ళిపోయింది. అది ఒకరికి పెట్టబోయి అని చెప్పేసి అంటున్నావు కదా, ఒకసారి ఇట్లా మనం ఇట్లా రికార్డ్ చేస్తుంటే పైన ఏం మెసేజ్ అనేది కనిపిస్తుంటుంది. ఆయన దండం పెట్టి అడిగితే దాని కింద మీరేం చేశారు? రెస్పెక్ట్ గానే అడిగాడు అతను. మీరేం మాట్లాడారు? ఏ విధంగా మాట్లాడారు? వల్ల ఈ పబ్లిసిటీ అంతా అయింది. ఒక ప్యూర్ ఇన్నోసెంట్ వాళ్ళని ఎవరైతే అసలు ఏం సంబంధం లేకుండా వాళ్ళకైతే ఒక మాట నింద అనేది పడవలసి వచ్చింది, కానీ అది కంప్లీట్లీ మీకైతే ఏం సంబంధం. ఆ నింద పడ్డాడు కాబట్టే ఆయన బండారం బయట పెట్టగలిగాడు, ఒక యూట్యూబ్ ఛానల్ ఆశ్రయించగలిగాడు. ఆ వీడియో కూడా మామూలు రీచ్ రాలేదు. కేవలం 20-25K సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యక్తికి విపరీతమైన ఫాలోయింగ్, విపరీతమైన రీచ్ వచ్చింది. మీ బండారం అందరూ మేమర్స్ చేసుకోవటం, పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వేసుకోవటం, మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఈరోజు తిట్టిపోసే పరిస్థితి అయితే ఏర్పడింది. బట్ ఇట్లాంటి ఫ్రాడ్స్ అనేది చేయకండి. నేను ఈ వీడియో గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడమే కాకుండా ఇటువంటి దగులుబాజీ వ్యాపారాలు పెట్టారు. అంతేకాకుండా మీరు ఇంకా చేసే ప్రత్యాపారం పనులు ఏంటంటే యువతని రెచ్చగొట్టే విధంగా రీల్స్ చేయడం. చాలా 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 వీడియోస్ అండి, చాలా, ఒకటి కాదు రెండు కాదు, యువతను రెచ్చగొట్టే లాంటి వీడియోస్ చాలా చేశారు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లల గురించి నేను తప్పుగా మాట్లాడే ఉద్దేశం కానీ ఇది కానీ లేదు. వీళ్ళ భాగవతం ఇదేనండి కదా. పికిల్స్ వీళ్ళ టేస్ట్ గురించి అడిగితే చాలా చండాలంగా దరిద్రంగా ఉంది అని చెప్పి చెప్తాను. అమ్మ, మీరు 1కి 10 సార్లు సారీ చెప్పినా తప్పలే. మీ అక్క వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతుంది బయటకు వచ్చి? నువ్వే వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు రమ్య? మీ అక్కను బయట తీసుకొచ్చి పబ్లిక్ లోకి, అంటే మీరు ఏదైతే ప్లాట్ఫామ్ లో ఉన్నారో ఆ ప్లాట్ఫామ్ లో సారీ చెప్పించాలి. ఎప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే చెప్పించి మీరు దాన్ని కట్ ఆఫ్ చేసుకునే విధంగా అయితే మీరు మూవ్ అవ్వాలి. బట్ మీరు మూవ్ అవ్వాలా, సైలెంట్ గా ఉన్నారు. ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అంటే మేము ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి సైలెంట్ గా ఉన్నారు. అది చాలా తప్పు. మీరు ఏదైతే చేస్తున్నారో అది అబ్సల్యూట్లీ చాలా 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 రాంగ్. ఇంకేముందో కూడా ఆదరిద్రాన్ని కూడా వినే ప్రయత్నం అయితే చేద్దాం. మీకు అసలు ఆ మాట మీకు సంబంధమే లేదు, అది వేరే వాళ్ళకి వెళ్లాల్సింది కాస్త మీకు వచ్చేసింది. అంతకు మించి ఇందులో ఏం లేదు, కంప్లీట్ మిస్లీడ్ అయింది అంతే. మేము బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు నుంచి, ఫస్ట్ రోజు నుంచి ఇప్పుడు వరకు ఈ 11 months లో అసలు ఎంత నెగిటివిటీ ఫేస్ చేసాము, ఎంత అబ్యూజివ్ వర్డ్స్ మేము ఎదుర్కొన్నాం అనేది, నెట్టుకొస్తున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నేను మీకు ఇలా చెప్తున్నాను కదండి, ఇప్పుడు మీరు చూసి ఒక యాంగిల్లో ఆలోచించవచ్చు. అలా చెప్తేనే తెలుస్తుంది. ఈరోజు ఏదైతే ఆడియో అయితే లీక్ అయ్యింది దాన్ని చూసి మీకు ఎలా తెలుసుకున్నారు? మేము అన్ని ప్రాబ్లమ్స్ మేమేం మీకు చెప్పలేమండి. బిజినెస్ వాస్తవంగా సరే, మేము కాదనట్లేదమ్మా, మీరు ప్రాబ్లం ఫేస్ చేసి ఉండొచ్చు. అది కూడా ఈ మధ్య కాలంలో ఎవరైతే రమ్య, ఇప్పుడు ఎవరైతే మన ఆడియో వింటున్నామో ఆ రమ్య ఎవరైతే ఉందో ఆమె ఇన్స్టాగ్రామ్ లో కొంచెం రీల్స్ శృతి మించడం వల్ల ఆ వల్గారిటీ అనేది ఎక్కువైంది.
అంతే తప్ప వేరేది ఏం లేదు. ఒకసారి నువ్వు ఆలోచించి నువ్వు ఏం చేసావు అనేది అలాగే టిపికల్స్ బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అనేది నీ ఎంట్రీ తర్వాత అనేది ఒకసారి ఆలోచించు. తిట్లు వస్తాయి, పొగడ్తలు వస్తాయి, అన్ని దాటుకునే వచ్చాము. అయితే ఇలా ఎవరైతే తిట్టారో స్టార్టింగ్ లో మేము భయపడ్డాం కూడా, ఏంటి ఇలా తిడుతున్నారు, మీ మీద కంప్లైంట్ ఇస్తాము అన్నప్పుడు, మీరు గాని మా మీద కంప్లైంట్ ఇస్తే మేము సూసైడ్ చేసుకొని మీ పేరు రాసేసుకొని చచ్చిపోతాము, ఇలా రివర్స్ లో కూడా మా మీద తిరగబడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది సొల్లు చెప్ప 24-26 ఏళ్ళు వయసు వాళ్ళే. సో వాళ్ళ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయడం, వాళ్ళ కెరియర్ ఉంటది సరే, ఏదో ఒక మాట వల్ల తీసుకొని ఎందుకు కెరియర్ రిస్క్ లో చేయడం అని మేము ఏం యాక్షన్ కూడా తీసుకోలేదు, బ్లాక్ చేసాము. బాగా ఎవరైతే మా తల్లిదండ్రుల్ని, పేరెంట్స్ ని బాగా ఇన్వాల్వ్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇలా చేస్తేనే మేము ఫ్రస్ట్రేట్ అయ్యి. మీరు డిఫెండ్ చేసుకోవచ్చు అక్క. అది ఎప్పుడు చేసుకోవాలంటే ముందుగానే ఎప్పుడైతే ఆడియో లీక్ అయిందో వెంటనే అతనికి ఫోన్ చేసి, అతను వేరే వాళ్ళకి పంపిక ముందే, అయ్యా తప్పుగా జరిగింది, వేరే వాళ్ళకి పంపిపోయి మీకు పంపించాము, దయచేసి మిమ్మల్ని కాదండి అని చెప్పేసి ఆయన కాళ్ళ వేళ్ళ పడి ఏదో ఒకటి చెప్పేస్తే అప్పుడే ప్రాబ్లం సార్ట్ అవుట్ అయ్యేది. ఆయన వేరే వాళ్ళ పంపించి దాని గురించి ఒక వీడియో తయారు చేసి అది రిలీజ్ అయ్యేంత వరకు కూడా మీరు అలాగే ఉన్నారంటే మీ యొక్క ఔన్నత్యానికి, ఇప్పుడు మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని గిల్లారు, గిచ్చారు అంటే ఎవడు నమ్మడండి. సరే మీకు వచ్చి ఉండొచ్చు, రాకుండా ఉండవు, బట్ అది మీరు ఇన్స్టాగ్రామ్ లో చేసే కొంత రచ్చ. ఒక రమ్య ఒక రీల్ అనేది రిలీజ్ చేసిందండి ఇన్స్టాగ్రామ్ లో. ఈ ఎవరినే దేకనని చెప్పేసి అసలు ఒక యాటిట్యూడ్ తో చేసింది. ఆ యాటిట్యూడ్ కి ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఇక్కడేమో మరి చూడండి, సిచ్యువేషన్ లో కొంతమంది బ్లాక్ చేస్తారు, కొంతమంది రియాక్ట్ అవ్వరు, కొంతమంది చాలా దారుణంగా వాళ్ళు కూడా అదే రీతిలో తిడతారు. మేము అక్క కూడా అలాగే తిట్టడం జరిగింది. ఈ ఆడియో సోషల్ మీడియాలోకి వస్తున్నామంటే సాక్షాత్ రామచంద్రుడే వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడితే ఆయన కూడా తిట్టేటువంటి జనాభా ఇప్పుడు మన సమాజంలో ఉంది. ఏదైనా సరే ధర్మమైనా మన ధర్మ ప్రకారం మాట్లాడుకుంటా చేసుకుంటూ పోవాలి. ఏదైతే వస్తుందో దాన్ని ఏదైనా సరే రిసీవ్ చేసుకొని అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటేనే వ్యాపారంలోకైనా సోషల్ మీడియాలోకైనా వెళ్ళాలి. వ్యాపారంలో కూడా మంచి రావచ్చు, అంటే చెడు రావచ్చు, గుడ్ రావచ్చు, బ్యాడ్ రావచ్చు, అట్ ద సేమ్ టైం పాజిటివిటీ రావచ్చు, నెగిటివిటీ కూడా రావచ్చు. ఏది వచ్చినా సరే ఆ నెగిటివిటీ వచ్చినప్పుడు దాన్ని మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప అక్కడే ఆగిపోయి నేను యాటిట్యూడ్ చూపిస్తాను, నా దగ్గర ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంతమంది ఇది చేస్తారని చెప్పేసి మనం ఎప్పుడైతే మనం బిహేవ్ చేస్తామో ఆ రోజే మన పట్టణానికి నాంది అవుతుంది. కొంచెం కూడా అసలు ఏంటనేది తెలుసుకోకుండా వెంటనే అందరూ 35,000కి పైగానే మంది వచ్చేసి ఇష్టం వచ్చినట్టు బ్యాడ్ మెసేజెస్ తిడుతూ, ఇంకా మా పేరెంట్స్ ని ఎవరినో తిట్టావు, మీ పేరెంట్స్ కూడా అది ఇదని ఇష్టం వచ్చినట్టు చాలా తిట్టారండి. వాస్తవంగా మీరు ఏ విధంగా తిట్టారంటే, అటు ఫస్ట్ ఆ వ్యక్తిని, వాళ్ళ అమ్మని, అలాగే పెళ్ళాలి అంటే ఆ విధంగా, అంటే మీరు పోర్ట్రేట్ చేసిన ఏ విధంగా అయితే ఉందో, ఒక ముష్టి పచ్చళ్ళే కొనిపెట్టలేకపోతే నీ పెళ్ళం ఉండదురా అని చెప్పేసి, అంటే పెళ్ళాళ్ళు పచ్చళ్ళ కోసం, కార్లు, బంగళాల కోసం కాపురాలు చేయరమ్మా. అది కొంచెం మైండ్ సెట్ పెట్టి ఆలోచించి మాట్లాడాల్సిందే. ఎందుకంటే కష్టం వచ్చినా, నష్టం అయినా, ధన లాభం వచ్చినా, ధన నష్టం వచ్చినా, ఏదైనా కష్ట సుఖాల్లో తోడు ఉంటారని చెప్పేసి పెళ్లిళ్ళు చేస్తారమ్మా. అది మన తెలుగు సాంప్రదాయం. దానికి ఎంతో విలువ, వాల్యూ అయితే ఉంది. ఆ వాల్యూని కూడా మీరు మంట కలిపారు. సరే, ఇక మాట్లాడదాం. ఏమన్నా అయ్యింది అంటే మాకు ఎవరు చెప్పుకోవడానికి మాకు ఎవరు లేరు. ఇలా వచ్చి మేము మాట్లాడాలి తప్ప, మీకైనా సరే అన్న, చెల్లి, తమ్ముడు ఉన్నారు. మేము ఓన్లీ గర్ల్స్ అండి. ఒక ఆడవాళ్ళమే ఇంత ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నెట్టుకుంటూ వస్తున్నాము. అబ్సల్యూట్లీ, నువ్వు ఆడవాళ్లే చాలా బాగా చేస్తున్నారు. ఓకే, ఐఎమ్ సపోర్టెడ్. దానికి ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ ఉంటా. బట్ ఈ రోజు వచ్చిన ఆడియోస్, మీరు చేసే యాటిట్యూడ్ రీల్సే మిమ్మల్ని ఈ రోజు ఈ కాడికి తీసుకొచ్చాం. వాస్తవంగా యాటిట్యూడ్ తగ్గించుకొని అయ్యా, అమ్మా అంటూ మాట్లాడ, అయ్యా దయచేసి మీరు ఇలా మాట్లాడడం సరికాదు అని చెప్పేసి ఒక మెసేజ్ మీరు పెట్టగలిగిన రోజున మీరు తిడితే వాళ్ళు 10 తిట్లు పెడతారు. మీరు ఎదిరించి పోరాడే సత్తువు లేనప్పుడు ఎట్లా అయితే అయ్యా మీ ఇష్టం తిట్టుకోండి, ఎవరి తిట్లు వాడికే పడతాయి అనే ఒక ఇది లేకుండా పోయింది. బట్ మీరు ఆ తిట్లు మీరు తిట్టారు కాబట్టి అదే తిట్లు ఈ రోజు మీకు చెప్పుల దండ రూపంలో మారి మీ మెల్ల అయితే పడుతున్నాయి. బ్యాడ్ అయినా సరే, ఎంత బ్యాడ్ మెసేజెస్ అయినా సరే, ఎగ్జాంపుల్ గా నేను మీకు ఒకటి చెప్తాను. మా నాన్నగారు చనిపోయిన రోజే ఒక అమ్మాయి
అబ్బాయి కూడా కాదు, ఒక అమ్మాయే మాకు ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులుగా బ్యాడ్ మెసేజ్ పెట్టింది. మేము స్టేటస్ పెట్టాము, మా నాన్నగారు చనిపోయారు, అసలు బిజినెస్ అనేది 2 days హోల్డ్ లో పెడుతున్నామండి, అర్థం చేసుకోండి ఈ సీరియస్ టైంలో అని మేము చెప్పాము. చెప్తే ఆమె ఇచ్చిన రిప్లై మీరు చూడండి. నీకు ఇలాగే కావాల్సింది అని ఇంకా పచ్చిబూతులు తిట్టింది. ఆ నోట్ తో నేను చదవలేను, స్క్రీన్ లో డిస్ప్లే చేస్తాను, మీరే ఒకసారి చదివి మా సైడ్ ఏంటనేది ఒకసారి ఆలోచించండి. అసలు ఈ బిజినెస్ ఎలా ఒక్కసారి వేరే పర్సన్ అలా విధంగా చేశారు అంటే అంతకు ముందు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఒక స్టేటస్ పెట్టడం కాదండి. మీరు ప్లాట్ఫామ్ లోకి వచ్చి చెప్పాలి. ఎందుకంటే మీరు ప్లాట్ఫామ్ లో ఉన్నారు, ఆ ప్లాట్ఫామ్ త్రూనే మీకు చాలా బిజినెస్ అయితే మీకు వచ్చింది. ఆ బిజినెస్ వచ్చింది కాబట్టి మీరు ఏం చేయాలి అంటే దాన్ని ఎప్పటికప్పుడు మీరు మీకు ఏదైతే మీ నాన్నగారిని కోల్పోయారు, మీ నాన్నగారిని కోల్పోయింది, మీరు ఆ సిచ్యువేషన్ లో పడే వ్యధ అనేది చాలా ఉంటుంది. దాన్ని కొంచెం బయటికి వచ్చి చెప్పగలిగితే ఇంకొంచెం బాగుండేదేమో. అంటే ఇక్కడ మీరు పోర్ట్రేట్ చేసే విధానం, మీరు జనాలకి అందించే ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ వేలో కన్వర్ట్ అవుతుంది. అది మీరు చేసేది మీకు తెలిసి చేస్తున్నారా అనేది నాకు తెలియదు. కానీ దాని వెనకాల ఎంత రాంగ్ గా వెళ్తుంది, ఎంత విధంగా మీకు నెగటివిటీ అనేది జనరేట్ అవుతుంది అనేది 1-10 సార్లు ఆలోచించండి. మీరు చేసింది అబ్సల్యూట్లీ తప్పు. ఈ దుకాణాన్ని బంద్ చేసి దయచేసి ఈ దుకాణాన్ని బంద్ చేస్తే చాలా చాలా బాగుంటది. అట్ ద సేమ్ టైం రీల్స్ లో కూడా యాటిట్యూడ్ తగ్గించుకొని ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మీ పచ్చల్లో 100% బాగాలేదని చెప్పేసి చాలా మంది రివ్యూస్ ఇస్తున్నారు. బాగులేని పచ్చళ్ళకి ఎవరు కొనరు, అందులో ప్రైస్ ఎక్కువ పెట్టి. ప్రైస్ ఎందుకు ఎక్కువ పెట్టారు అంటే దాని బిహైండ్ స్టోరీ ఏంటంటే మీ యాటిట్యూడ్ అని చెప్పేసి అది కనిపిస్తూనే ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఏదో ఉద్దేశించి మాట్లాడలేదు కాదు, బట్ మనకు కుదురుగా ఉంటే ఎంత నెగిటివిటీ వచ్చినా సరే ఆటోమేటిక్ అది పాజిటివిటీ కింద కన్వర్ట్ అవుతుంది. దయచేసి దాని మీద ఆలోచించండి.